హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మా పిల్లల కోసం రాగి దోశ ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందు రాత్రి రోజే నేను ఒక గ్లాస్ రైస్ని, ఒక గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాస్ మినపప్పుని మంచిగా కడిగి వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను. సో నైట్ అంతా మంచిగా నానాయి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటాను. సో రాగులు, రైస్ విడివిడిగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ముందుగా వచ్చేసి రాగులు, రైస్ రెండు మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మినపప్పు రుబ్బుకుంటున్నాను. సో రెండు ఒకేసారి వేసుకుంటే ఏమవుతుందంటే రాగులు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట. సో అందుకే విడివిడిగా రుబ్బుకొని కలుపుకుంటే మంచిగా బాగా ఫర్మెంట్ అవుతుంది. సో అందుకోసమనే నేను విడివిడిగా రుబ్బుకొని కలుపుకుంటున్నాను ఇక్కడ. చూడండి, ఇక్కడ మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. సో కొంచెం వాటరు, సాల్ట్ యాడ్ చేసేసుకొని దోశలు వేసేసుకోవచ్చు. సో దీంట్లోకి వచ్చేసి నేను పల్లీ చట్నీ చేస్తున్నాను. సో పల్లీలు వేపేసుకొని కొంచెం పచ్చిమిర్చి, నేను ఆనియన్ కూడా వేసాను. సో స్టోర్ చేసుకుని పని అయితే మాత్రము ఆనియన్ వేసుకోకుండా ట్రై చేయండి ఒకసారి. పల్లీ చట్నీ అనేది చాలా బాగుంటుంది. స్టోర్ చేసే పని అయితే మాత్రం ఆనియన్ వేయద్దు. సో ఆ ప్లేస్లో కొంచెం కొబ్బరి అలా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, కొబ్బరి చట్నీ. సో నేను ఇక్కడ ఆనియన్ వేసాను కాబట్టి ఎక్కువ స్టోర్ చేసుకోం, వెంటనే అయిపోతుంది అనమాట. సో గ్రైండ్ చేసేసుకొని పోపుకు వచ్చేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో నేను దోశ వేసుకుంటున్నాను ఇక్కడ. సో మంచిగా ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకొని మంచిగా రోస్ట్గా దోశ కాల్చుకుంటే నిజంగా చాలా టేస్టీ ఉంది, హెల్దీ కూడా పిల్లలకి. సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకి కూడా. మీరు ఎలాంటి హెల్దీ రెసిపీస్ తయారు చేసి మీ పిల్లలకి ఇస్తారో నాకు కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.